ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: బుద్ధిపూర్వకంగా కానీ లేక అబుద్ధిపూర్వకంగా కానీ చేసిన పాపకర్మము అన్నిటికీ ఆత్మజ్ఞానమే ప్రాయచిత్తము. ఇది పరమ ఆశ్చర్యమని గుర్తించు అని భగవాన్ చెప్తున్నారండి. పాపం అంటే ఎదుటివారికి హాని కలుగుతుంది అనే భావన, తన వ్యక్తిత్వం దెబ్బతింటుంది అనే తలంపు కలగని అహంకారం కారణంగా పాపం, క్రూరత్వాలు అక్కడ జరుగుతున్నాయి. అహంకారాన్ని పూర్తిగా నిషేధించే ఆధ్యాత్మిక మార్గం అహంకారం చేసే చేష్టల గురించి ఇక్కడ చింతించే అవసరం లేదు. అహంకారాన్ని సమూలంగా త్యజించాలి. ఒక వ్యక్తి ఎంత పాపి అయినా సరే, నేను మహాపాపిని, నాకు విమోచన కలిగేది ఎలా అని వాపోకుండా తను పాపిని అనే భావనను కూడా పక్కన పెట్టి శ్రద్ధాశక్తులతో ఆత్మ యొక్క ధ్యానం కొనసాగించితే అతను తప్పక మారుతాడు. ఆత్మ మూలాన్ని శోధించే ప్రయత్నంలో పాపపు ఆలోచనలను, దుష్ట ఆలోచనలను దూషించనక్కర్లేదు. అన్ని ఆలోచనలు కూడా వక్ర మార్గాలే. ఒక యూరోపియన్ స్త్రీ భగవాన్ని అడుగుతున్నారనమాట. అంటే జ్ఞానశోధన ఆరంభ దశలో ఆలోచనలు అనేటివి నిచ్చెన క్రింద మెట్ల వంటి సహాయకారులు కావా అని అడిగారంట. దురాలోచనలను దూరంగా ఉంచగలిగినంత వరకు సహాయకారులు అవుతాయి. జ్ఞానోదయ దశకు పూర్వం అవి కూడా అదృశ్యం కావాలి అని భగవాన్ చెప్తున్నారు. మనసు స్వభావము సత్వం కనుక మేఘాలు లేని నీలాకాశం వంటిదే ఈ మనసు. ఎప్పుడైతే రజోగుణంతో కలుషితమైనప్పుడు అక్కడ మనసు అనేది కలత చెందుతుంది, అక్కడ వ్యాకుల పడుతుంది. తమో గుణం ఆహ్వానించినప్పుడు భౌతిక ప్రపంచంగా అక్కడ అవతారం ఎత్తుతుందనమాట. ఒకవైపు వ్యాకులంగాను, మరొక వైపు ఘన పదార్థంగాను ఉన్న మనసుకు ఈ సత్యము గోచరించదు. గాలికి రెపరెపలాడే దీపము వెలుగులో కళాకృతిలోని సున్నితమైన వర్ణాలు తెలియనట్లుగా ఈ మనస్సు తమోగుణంతో స్థూలమైనప్పుడు, రజోగుణంతో వ్యాకులమైనప్పుడు సత్యదర్శనం అక్కడ అసాధ్యమవుతుంది. సత్యం అనేది అత్యంత సూక్ష్మమైనది, అత్యంత నిర్మలమైనది. గత జన్మలలో, ఎన్నో జన్మలలో ఏ కోరికలు లేకుండా, అంటే కర్తవ్యం చేయటము, యోగ్యులైన గురువులను సంపాదించటము, ఆయన యొక్క శిక్షణ పొందటము, నిరంతరం పరమాత్మను ధ్యానించటం ద్వారా మన మనసుని కల్మషాల నుంచి పరిశుద్ధం చేసుకోవచ్చు. తమో గుణం వల్ల జడ ప్రపంచంలో అడుగుపెట్టడం, రజోగుణం వల్ల కలిగే వ్యాకులత క్రమంగా తగ్గి అంతరించిపోతాయి. అప్పుడు మనస్సు స్థిరత్వం తిరిగి పొందుతుంది. శ్రద్ధాభక్తులతో, ధ్యానంతో స్థిరమైన మనస్సులోనే ఈ ఆత్మానందాన్ని ఆవిర్భవించటం సాధ్యమవుతుంది. ఇక్కడ భగవాను కూడా చెప్తున్నారనమాట. పరిశుద్ధత చాలా అత్యవసరమని అక్కడ చెప్పడం జరిగింది. ఒక పృచ్ఛకులు కొంతమంది కొన్నిసార్లు తమ అధమ ప్రవృత్తులను జయించలేకపోయామని తమ బలహీనతలను వెలిపుచ్చేవారు. అక్కడ భగవాను మరి ఏం చెప్పేవారంటే, మరింత గట్టిగా, దృఢంగా ప్రయత్నించమని వారికి సందేశం ఇచ్చేవారు. ఆ వ్యక్తి స్వభావాన్ని అనుసరించి ఆ అధమ ప్రవృత్తులు గల జీవి ఎవరో కనుక్కోమని చెప్పేవారు. కొంతమంది భక్తులు, నేను పాపిని, దైవిక విధులు ఏవి చెయ్యను నేను,
నాకు బాధాకరమైన పునర్జన్మలు కలుగుతుందా అని భక్తులు భగవాన్ అడిగినప్పుడు, మీరు పాపినని ఎందుకంటారు? పునర్జన్మ నుంచి మిమ్మల్ని కాపాడడానికి భగవంతుడితో విశ్వాసం ఉంటే చాలు. మీ భారాలన్నింటినీ ఆయనకి వదిలివేయండి అని చెప్పారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ కూర్చొని తీర్పు ఇవ్వటానికి నేనెవరిని? ఇక్కడ స్వామిని నేనా? కాదు కదా, ఆ పరమాత్మ. నన్ను అనేక శరీరాలలో తొలగించుతావో, నీ పాదాల చెంత నిలుపుకుంటావో అంతా నీ దయ అని విశ్వాసం కలిగి ఉండండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అని అక్కడ భగవాను భక్తులతో చెప్తున్నారు. మనం ఈ శరీరము మనస్సు ఇవే ఆత్మ అని అనుకుంటున్నాము. అసలైన ఆత్మను మర్చిపోయాం. ఈ అపోహయే మన సంక్షోభానికి మూల కారణం అన్నమాట. కిం కర్తవ్యం? ఈ స్వభావం పలు జన్మల నుంచి దృఢపడి ఉంది. మన స్వతసిద్ధ స్వభావము ఆనందం అనుభూతి చెందాలి అంటే ఈ అపోహ అనేది తొలగించుకోవాలి. అంటే అన్నిటికీ మించి మన కొత్త కోరికలు అనేది పెంచుకోకపోవటం చాలా చాలా ముఖ్యమన్నమాట. ఈ ప్రపంచ వాస్తవికత ఒక భ్రమ అయితే అందులోని పాపం కూడా ఒక భ్రమ మాత్రమే. అంతర్ముఖలమైన ఆత్మసత్యం దిశగా తిరగటమే అందుకు విరుగుడు అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో మంచి చెడు ఎందుకు ఉన్నాయని అడిగారు కొందరు భగవాన్ని. మంచి చెడు తెలుసుకోవాలంటే ఒక వస్తువు ఉండాలి. ఆ వస్తువు అహంకారం. అది ఆత్మలోనే అంతమవుతుంది అని చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. కానీ అమ్మా బుద్ధిపూర్వకంగా కానీ లేక అబుద్ధిపూర్వకంగా కానీ చేసిన పాపకర్మము అన్నిటికీ ఆత్మజ్ఞానమే ప్రాయచిత్తము. ఇది పరమ ఆశ్చర్యమని గుర్తించు. అంటే అర్థం ఏంటమ్మా? అంటే తెలిసినా తెలియకపోయినా చేసే ఏదైతే కర్మలు ఉన్నాయో, తెలిసి చేసిన కర్మలు, తెలియకపోయినా చేసిన కర్మలు కూడా, ఆ ఏవైతే కర్మలు అవన్నిటికి కూడా ఒక ప్రాయశ్చిత్తం అనేది ఆత్మజ్ఞానము, స్వరూప జ్ఞానము తెలియబడితే గాని ఏంటో తెలియకపోవటం ఏంటి, ఎలా తీసుకోవాలి? నీవు కర్మ ఆచరించటం అనేది తెలియకుండా చేయగలవా? లేదు గురుగారు. మరి తెలిసి చేసిన బుద్ధిపూర్వకమైన అబుద్ధిపూర్వకమైన పాపకర్మలు అంటున్నావు. గురుగారు. మరి పాపకర్మలు పుణ్యకర్మలు ఉన్నాయా అసలు? ఎలా తీసుకోవాలి? అంటే దీంట్లో నాకు ఒక డౌట్ కూడా వచ్చింది గురుగారు. అంటే అబుద్ధిపూర్వకంగా అంటే కొంతమంది మైండ్ అనేది స్టేబుల్ గా ఉండదు కొంతమందికి. అటువంటి వారు కూడా ఎవరికి స్టేబుల్ గా ఉండదు. వాయిస్ కట్ అవుతుంది గురుగారు మీది. పాట రావటం లేదా? అప్పుడప్పుడు కట్ అవుతోంది. అంటే లోపల నెట్ లో ఉండొచ్చు. ఇప్పుడు వినపడుతుంది గురుగారు. ఆ మైక్ కొంచెం మీరు ముందర పెట్టుకుంటే వాయిస్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది గురుగారు. బాగుంది అంటే వినపడుతుంది అంతేగా. గురుగారు బుద్ధిపూర్వకము అంటే ఏమిటి, అబుద్ధిపూర్వకం అంటే ఏమిటి, ఎలా తీసుకోవాలి? అంటే తెలివితో పాపకర్మ అంటున్నాడు. పాపకర్మ ఏది, పుణ్యకర్మ ఏది? అసలు పాప పుణ్యాలు ఉన్నాయా? ఎలా తీసుకోవాలి మనం? అంటే శాస్త్రం వివరించిన కర్మలు కొన్ని ఉంటాయి కదా, నిషిద్ధ కర్మలు, కామ్య కర్మలు అవని చెప్పేసి, దాని ప్రకారం చూసినప్పుడు
ఇవి కొన్ని పాపకర్మలు ఇవి చేయకూడదు, ఇవి చేయాలని చెప్పేసి శాస్త్రం నిర్ణయించిన కర్మలను ప్రకారం దాని ప్రకారం చూస్తే ఈ కర్మలు అనేటివి కొన్ని నిషిద్ధ కర్మలు చేయకూడదని చెప్పడం గురువుగారు. అంటే చెయ్యకూడదని చెప్పారు, ఇప్పుడు చేయగలడా వీడు? లేదు గురువుగారు, తనకు తెలియకుండా తెలిసి చేస్తాడు. ఎట్లా చేస్తాడు? తెలియకుండా ఏ విధంగా చేస్తాడు? తెలిస్తే ఈ పాపకర్మ చేయగలడా? ఆహా, తెలియకుండా వాడు ఆ అంటే తెలిస్తేనక మటుకు అది ఇది పాపం అని తెలిసినప్పుడు అది పాపం చేయడు కదా, వాడు ఆ కర్మ చేయడు. చెప్పారు ప్రపంచంలో జరిగేవన్నీ పాపకర్మలన్నీ తెలిసే చేస్తున్నారు. యుద్ధాలు కానీ ఏవైనా కానీ ఆ గురువుగారు. ఇప్పుడు ఏనే యాక్టివిటీ లేకుండా చేస్తారా? చెయ్యరమ్మా. ఒక అనృతం ఆడినా అబద్ధం ఆడినా తెలిసే ఆడతాడు. ఒక అసత్యం తెలిసే చేస్తాడు. హాని చెయ్య తెలిసే చేస్తాడు. తెలియకుండా చేయడుగా. అవును గురుగారు. ఏమ్మా ఎట్లా తీసుకో? బుద్ధిపూర్వకంగా ముఖ్యంగా పాపకర్మలు అంటున్నారు ఇక్కడ. బుద్ధి కర్మలు పక్కకి పెడదాం. అంటే ఇప్పుడు అబద్ధం ఆడినప్పుడు కూడా ఇతరులకు అది బాధ కలిగిపెట్టే అటువంటి స్థితి ఏర్పడినప్పుడు అక్కడ అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి కష్టం కలిగించకుండా, వాళ్ళ మనసుని కష్టం కలిగించకుండా అప్పుడు చేసే కర్మ అనేది బుద్ధిపూర్వకంగా చేసినా కూడా, తెలిసి చేసినా కూడా అది పాపం కింద చుట్టుకోదు కదా గురువుగారు. ఎవరు చెప్పారు? నిప్పులో వేలు పెడితే తెలియకుండా పెట్టినా తెలిసి పెట్టినా కాలుతుందా లేదా? అవును. నేను తెలియకున్నాను అంటే కాలటం ఆపేస్తుందా? లేదు. ఏంటంటే అసలు లేదా? లేదు గురువు గారు. తెలిసి చేసిన తెలియక చేసిన కర్మ చుట్టుకుంటుంది ఫలితము. రవి, అంటే అది తెలియక చేసినప్పుడు ఎలా చుట్టుకుంటుంది గురువు గారు? అదంటే ఇప్పుడు ఎంతో మంది అంటే ఇప్పుడు మానసికంగా ఆటిజం డిసీజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకు కాదు ఎన్ని కర్మలు ఆచరించినా నేను తెలియకుండా చేశాననే వాడిని ఒక్కడిని చూపించు. బుద్ధిపూర్వకంగా చేస్తారు, అందులో there is no doubt about it. ఆచరిస్తున్నాడు అంటేనే బుద్ధిపూర్వకంగా చేస్తాడు. ఆలోచించిన, మాట్లాడిన, మంచి అయినా చెడైనా, స్వార్థమైన నిస్వార్థమైన మరి బుద్ధిపూర్వకంగానే చేస్తున్నాడుగా. అట్లా ఏ విధంగా తీసుకోవాలి? పైగా పాప కర్మలు అంటున్నాడు. పుణ్యం గురించి గురువు గారు అంటే ప్రత్యేకించి వాడు తెలిసి పాపకర్మలు చేయడానికి వాడు మనసు ఒప్పుకోడు కదా గురుగారు. తెలిసి ఇది పాపము అని తెలిసినప్పుడు దాని అంటే ఎందుకు పరిగెత్తాడు వాడు? నువ్వు గాలి పీలుస్తున్నప్పుడు కొన్ని కోట్ల జీవరాశులు పోతుంది. గాలి పీల్చడం మానేసావా? ఎన్నో సూక్ష్మజీవులు. అవును, నడిచేటప్పుడు కూడా కాలు కింద ఎన్నో సూక్ష్మజీవులు చనిపోతాయి. ఇప్పుడు అది నీకు తెలియదు. అట్లా అని చెప్పి గాలి పీల్చడం మానేస్తావా? జైన మతస్థులు మూతికి గుడ్డ కట్టుకుంటారు. అవును గురువు. ఎక్కడ అయినప్పటికీ చస్తూనే ఉంటాయి. అడ్డం పెట్టినంత మాత్రాన సూక్ష్మగిరి ఆగుతుందా? గురువు గారు కంటికి కనపడినట్టు ఎన్నో ఉంటాయి కదా వైరస్లు. అసలు పాపకర్మ అంటే ఏమిటి నాయన రవి? గురువు గారు చెప్పు నాయన. అసలు బుద్ధిపూర్వకంగా చేసిన తప్పైనా లేకపోతే అబుద్ధిపూర్వకంగా అనేది పక్కన పెడితే అసలు దేహాత్మ బుద్ధి జన్మించడమే ఒక పెద్ద తప్పు. దాంతో
దాంతో ఏది చేసినా అవన్నీ తప్పుల కిందే వస్తాయి. కాబట్టి సో దాంట్లో పాప తప్పు లేకపోతే పుణ్యాల తప్పు అనేది ప్రసక్తే లేదు అసలు అక్కడ. అసలు దేహాత్మ బుద్ధి రావటమే అదొక పెద్ద తప్పు. వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, చదవమ్మా ఒకసారి. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకోవడమే పాపము. నువ్వు తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా, మొత్తం మీద వచ్చేసావు ఇక్కడికి. చూడమ్మా ఏమంటారు చూడు. వినపట్టాలా? అన్మ్యూట్ చేసుకో. బుద్ధిపూర్వకంగా కానీ లేక అబుద్ధిపూర్వకంగా కానీ చేసిన పాపకర్మము అన్నిటికీ ఆత్మజ్ఞానమే ప్రాయచిత్తము. ఇది పరమ దట్స్ ఓకే. ఆత్మజ్ఞానం ప్రాయశ్చిత్తం సరే. అసలు ఆత్మజ్ఞానంతో తెలిసి ఉండి పాపకర్మలు చేస్తావా? ఆత్మజ్ఞానం ప్రకాశిస్తే ఇంకా మళ్ళీ పాపకర్మ ఉంటుందా? ఉండదు. దాని ఎదురు నిలవలేదు కదా. గురువు గారు ఉండదని మీరు చెప్పారు. ప్రాయశ్చిత్తం ద్వైతంలో వస్తుంది. ప్రాయశ్చిత్తం తప్పు పశ్చాత్తాపడుతున్నాడు, ప్రాయశ్చిత్తం నువ్వేం చేయాలనేది ఏర్పడుతుంది. మరి ఆత్మజ్ఞానానికి పాపకర్మకి లింక్ ఏమిటి? లింక్ ఏమైనా ఉందా? ఇది పరమ ఆశ్చర్యం అని గుర్తించు అని చెప్తున్నారు గురుగారు. ఆశ్చర్యం ఓకే. నీవుగా నిలిచి ఉంటే జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడ, పాప పుణ్య కర్మలు ఎక్కడ కదా. అవును గురుగారు. కర్తృత్వ కర్మలు దాని వల్ల వచ్చింది పాపం అనేది లింక్. ఆ కర్తృత్వ రహితంగా చేస్తే ఆత్మజ్ఞానం, దాంతో ఇది కొట్టుకుపోయింది. అసలు ఆత్మజ్ఞానం ఎదుటి ఏముంటుంది కానీ కొట్టుకుపోవటానికి ఏది ఉండదు అక్కడ. ఓకే, అక్కడ సృష్టి ఉండదు. ఏనాయన రవి అట్లా తీసుకోవాలి. అదే గురువు గారు, అంటే అదే అసలు మొదటగా అసలు ఆ దేహాత్మ బుద్ధి జయించడమే పెద్ద తప్పు. కానీ ఇక్కడ అదే పెద్ద తప్పు కాబట్టి దానితో పాటు దాంతో ఆ బుద్ధితో ఏది చేసినా అవన్నీ తప్పుల కింద వస్తాయి. దాన్ని పక్కన పెడితే పాపము పుణ్యము అనేది ఎందుకు వచ్చిందంటే అదే ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు నేను చేస్తున్నాను అన్న ఒక భావన, కర్తృత్వ భావన ఉంది కాబట్టి దాంట్లో వాడు కర్మని డివైడ్ చేసుకుంటున్నాడు. ఇది మంచి కర్మని, ఇది చెడు కర్మని, మంచి చేస్తే పుణ్యం వస్తుందని, చెడు చేస్తే పాపం వస్తుందని ఇలా డివైడ్ చేసుకున్నారు ఆ కర్మల్ని. సో దానికి తగ్గ ఫలితాలు వస్తాయని కర్తవ్యం కాదు అని చెప్తుంటే నేనే కర్తను బుధాన్ని వేసుకుంటున్నాడని. అవును, ఆ కర్మల్నే వాడు మళ్ళీ అసలు చేసడమే పెద్ద కర్మ, తప్పే జరించింది. ఆ తప్పు విచారం చేయక మళ్ళీ దాంతో చేసిన కర్మను డివైడ్ చేసుకుంటున్నారు, పుణ్యకర్మలని పాపకర్మలని. అయితే ఏం చేయాలంటావు గురువు గారు? అంటే అదే అంటే అసలు మళ్ళీ మీరు అన్నట్టు అది ఎవరు చేస్తున్నారు అన్న కాన్సెప్ట్ కి వస్తుంది మళ్ళీ ఇదంతా. నేను చేస్తున్నాను, మళ్ళీ అక్కడ మళ్ళీ విచారణ. అదే ఆత్మజ్ఞానం, దాంతో ఇది లేదు. చోట సృష్టి లేదు, కర్మలు లేవు, కర్త లేడు, ఎప్పుడైతే లేదు, మొత్తం చేయనంతా వెనక్కి వెళ్ళిపోతుంది. అన్వయండి ఇన్ని రకాలుగా చెప్పారు, బాగానే ఉంది. ఆత్మజ్ఞానం ఒక్కటే దీనికి పరిష్కారం. అది జీవుడి ఉన్నదా? నెక్స్ట్ క్వశ్చన్. ఆత్మజ్ఞానం ఒక్కటే పరిష్కారం కదా గురువు గారు? అవును, తాము తాళని తెలుసుకోలేదు కాబట్టి ఇక్కడ కూడా అంతే. దేవుడి చేతుల్లో అది ఉన్నదా? కార్యకారణ సంబంధాలు ఉన్నాయా? అలా లేవు గురువు గారు. ఎప్పుడైతే వీడు విచారణ చేసి ప్రారంభిస్తే అక్కడ అనుగ్రహం చేత ఆ జ్ఞానం సిద్ధించి అప్పుడు ఉన్నాయి. గురువు గారు, ఈ జీవుడి చేతిలో ఆత్మజ్ఞానం ప్రకాశింపజేయగలిగే సామర్థ్యం ఉన్నదా కర్మలు చేసినట్లుగా? అది అసలు ఇంపాసిబుల్.
అవును. ఆత్మజ్ఞానం ఒక్కటే పరిష్కారము. అవును. వీడికి చెప్పే ప్రయోజనం ఏంటి? ఎలా అంటే నీ స్వరూపము ఒక జ్ఞానము అని ఆ విధంగా అయినా వాడు నీకు ఒక స్వరూపం ఉంది, అది జ్ఞానము నిరాకారము, అదే నీ స్వరూపం అని తెలుసుకుంటాడని, అంటే అవగాహన తెచ్చుకుంటాడని. తెలుసుకోవడానికి ఇది వీడి చేతుల్లో ఉందా పోనీ? లేదు. జీవుడు తెలుసుకోగలరా నేను ఆత్మని, నీ దేహం కాదు అని? లేదు కదా. తెలుసుకోలేడు గురువు గారు. మరి ఆశ్చర్యం ఎందుకన్నారు? నువ్వు ఎక్కువ వరీ కావద్దు. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి ఉన్నది ప్రకాశించినప్పుడు ఇది పోవడం అనేది ఆశ్చర్యం. ప్రచ్చు భయ ప్రాంతిలో పాము భయం కలిగింది. ఇది తాడు అని నువ్వు తెలుసుకున్నావు అక్కడ. మరి పాము ఏమైంది? లేదు గురువు గారు, తొలిగి పాము లేదన్న సంగతి తెలిసిపోయింది. అంటే ఏంటి? నేను పాము ఉన్నట్టుగా భావించావు. సత్యము ప్రకాశించిన తర్వాత లేని లేనట్టు దృష్టమైతే ఆశ్చర్యమే కావాలి. లేనిది పోవటమే, అది ఇక్కడ ఆశ్చర్యము. అంటే లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నావు. కాబట్టి స్వరూప జ్ఞానంతోనే ఇది అంతరించిపోతుంది అనేది ఆశ్చర్యమేగా. మరి అర్థమవుతుందా ఎందుకు ఆశ్చర్యం అన్న పదం వాడారు? అదే అప్పటిదాకా ఉందనుకున్నాడు, స్వరూప జ్ఞానం ప్రకటించగానే ఉన్నదే ఇది, అసలు అది లేదు కదా అన్న ఆశ్చర్యం వేసింది. అది ఆశ్చర్యం. సర్పరచు ప్రాంతంలో తీసుకోపోను, ద్వైతంలోనే తీసుకో. పాము భయం కలిగింది, విచారించావు, తాళం తెలుసుకున్నావు, మరి అది ఆశ్చర్యమేగా. అసలు పామే లేదు పొమ్మన్నావు. అవును. పాము ఉన్నదని భావించడం, పాము లేదని భావించడం మరి ఆశ్చర్యమేగా. రెండు భావనలే. అవును గురువు. సో when it comes to self realization, అది కొత్తగా ఏది రాదు. ఇప్పుడు కూడా నీవు అదే, కానీ నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే దేహము, నేనంటే ఇది అది అని అనుకుంటున్నావుగా. ఒక స్వరూప జ్ఞానంతోనే ఇటువంటిది ఏది లేదని, కర్త లేడని, కర్మ లేదని, పాపపుణ్యములు లేదని, సృష్టి లేదని గ్రహించడం ఆశ్చర్యమేగా. మరి సరే తీసుకుందాం. కలగంటున్నావు, కలగంటున్నంతసేపు చాలా సత్యంగా కనపడుతుంది. నీకు అనుకూలమైన కళ రావచ్చు, ప్రతికూలమైన కళ రావచ్చు. జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు అంతవరకు భయపడ్డ నీకు అమలు వాడి అవుతున్నావా లేదా? ఆశ్చర్యం. అది ఆశ్చర్యమే కాబట్టి సరే ఇంకో రకంగా తీసుకుందాం. నిద్రపోతున్నప్పుడు నీ దేహము సృష్టి సంసారమే లేదు, మేల్కోగానే మళ్ళీ కనపడుతుందిగా. అది ఆశ్చర్యం కదా. ఇది ఆశ్చర్యం, జాగ్రత్త ఆశ్చర్యం. అప్పుడు అది కాదు, ఇదే ఆశ్చర్యం. నిద్రపోతున్నప్పుడు సృష్టి ఏమైందో తెలియదు, సంసారం ఏమైందో తెలియదు, ఉందో లేదో తెలియదు, అసలు నీ దేహమే కనపడటం లేదు. మేల్కోగానే ఇవన్నీ బట్టి కనపడుతున్నాయిగా. అది ఆశ్చర్యం కదా. గొప్ప ఆశ్చర్యం. రోజు జరిగేదే ఆశ్చర్యంగానే ఉంది. అవును. అంటే ఎటు పోయిందో తెలియదు, ఉండిపోయిందో లేకుండా పోయిందో తెలియదు. ఉంటే ఎక్కడ ఉంది, లేకపోతే తిరిగి ఎట్లా వచ్చింది, అది ఆశ్చర్యమేగా.
కానీ ఆ ఆశ్చర్యాన్ని ఇక్కడ ఇక్కడ గుర్తించట్లేదు గురువు గారు. అంటే అది ఆశ్చర్యం కింద తీసుకోవట్లేదు. ఎందుకంటే అది రెగ్యులర్ గా జరుగుతుంది కాబట్టి దాన్ని ఆశ్చర్యం కింద తీసుకోలేకపోతున్నాం. ఆశ్చర్యంగా తీసుకోవద్దు, బాగానే ఉంది. నీ దేహం ఏమైనట్టు, నీ మనస్సు ఏమైనట్టు, ఎక్కడో ఒక అది కనుక అది గుడవస్థల్లో ఉండాలిగా. అవును. నిద్రపోయేటప్పుడు లేదు, కలగంటున్నప్పుడు ఈ దేహం కనపట్లే, జాగ్రత్త అవస్థలో నీ మూలమే తెలియటంలే. ఆ, మరి గురువు. రాజ్యం ఏనాయనా అవును గురువు, కరెక్టే. ఎంతటి వాళ్ళు కూడా దీని గురించి విచారం చేయటం లేదు. వారని కాదు, ఎవరు చేయరు మాయలో. చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? యు ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్. దేర్ ఇస్ ఆల్రెడీ ఏ క్రియేషన్. అలవాటు అయిపోయింది గురువు గారు. ఇట్ హ్యాస్ బికమ్ ఏ హ్యాబిట్. ఎవరికి? దిస్ ఈస్ ట్రూ. జీవుడికి సరే, జీవుడు ఉన్నాడా మరి? లేడు. అది విచారం చేస్తే కదా గురువు గారు తెలుస్తుంది లేడు అని. అప్పుడు విచారం చేయలేదా? ఇన్ని సంవత్సరాలు అయిందా నీకు? చేస్తే గురువు చేయటం గారు లేదు, నేను చేయటం లేదు. కాదు గురువు గారు, తల్లి, చేయడం లేదని కాదు, మీరు చేసిన మళ్ళీ అది వేస్తోంది దేహాత్మ బుద్ధి. ఇదిగో ఇదే అనృతం అంటే, అసత్యం మాట్లాడటం అంటే ఇస్తున్నానండి. విచారం చేస్తే మరి రావాలిగా. నిశ్చలత్వానికి వచ్చి గానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతోంది గురువు గారు. అదే వెనక్కి బ్యాక్ స్టెప్ వేస్తోంది. అదే చెప్తున్నా గురువు గారు. అదంటే ఎందుకు? నీవే వెళ్తున్నావు వెనక్కి, అది ఎప్పుడు పోదు. ఏది వెనక్కి పోతుంది? ఆ గురువు గారు కరెక్టే. ఏది వెనక్కి పోతుంది? ఆత్మ వెనక్కి పోతుందా? అసలు ఎప్పుడు ఉండేదే గురువు గారు. ఇప్పుడు ఉండే ఈ విను విను. మాయా నేనే చెప్తోంది. ఆ? మాయా నేను ఎవరు చెబుతున్నారు ఎప్పుడు ఉండేదని? నీకు అనుభవానికే రాలేదు ఆత్మ. ఎప్పుడు ఉండేది? ఆలోచన 24 గంటలు ఉండదు గురువు గారు. ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నాను గురువు గారు. నాకు ఆలోచన 24 గంటలు ఉండదు. మేలుకున్నంత సేపు ఉండదు కదా, వచ్చి పోతూ ఉంటుంది అది. ఎవరు చెప్పారు మేలుకున్నంత సేపు అంటున్నావు? మేలుకున్నానంటే ఆలోచన ఉన్నంతసేపు అక్కడ. నువ్వు జాగ్రత్త అవస్థ విను, కారు డ్రైవ్ చేస్తున్నావు, మనస్సు లేకుండా డ్రైవ్ చేస్తావా? వ్యక్తిత్వం లేకుండా చేస్తావా? నడిచేటప్పుడు వంట చేసేటప్పుడు మనసు ఉంటుంది గురువు గారు, కానీ అక్కడ ఏకాగ్రతతో చేస్తూ ఉంటా. దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వంట మీద. ఏకాగ్రత చేస్తున్నావు అంటే ఆగ్రహం పెట్టేగా. ఆలోచన పూర్తిగా నింపేసినట్టు. ఆత్మ గురించి మాట్లాడటంలే. అహంకారం ఉండదంటున్నావు. ఎలా ఉండదు? అహంకారం లేకుండా నీకు జాగ్రత్త అవస్థ ఎక్కడుంది? నీ దేహం ఎక్కడుంది? జగత్ ఎక్కడుంది? కర్మలు ఎక్కడున్నాయి? కర్తృత్వం ఎక్కడుంది? చూడు మరి. ఆత్మను గురించి పక్కన పెట్టు. ఒక దాని మీద ఏకాగ్రత ఉన్నప్పుడు ఆ అహంకారం నేను బయటికి రాదుగా గురువు గారు. ఏకాగ్రత ఉంటేనే అహంకారం ఉన్నట్లెక్క. ఓ పరీక్షలు వేస్తుంటాడు, పరీక్ష ఏకాగ్రత ఆన్సర్ చేస్తాడు. అవును. అహంకారము మనస్సు లేకపోతే ఎట్లా రాస్తాడు? అహంకారం దాని మీద ఉంది. అప్పుడు నేను రాస్తున్నాను ఉండదు కదా అది. అప్పుడు ఎవరు చెప్పారు? ఆయన రాపితే ఇన్విజిలేటర్ రాస్తాడా? రాసేవాడు అహంకారమే, రాసేవాడు వ్యక్తిత్వమే. కర్మలు చేసేది, వంట చేసేది వ్యక్తిత్వము, నిద్ర లేచేది వ్యక్తిత్వము, నిద్రించేది కూడా వ్యక్తిత్వం. వ్యక్తిత్వంతో పాటే ప్రపంచము, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అన్ని వస్తున్నాయి. దాంతో పాటు అన్ని నిద్రపోతాయి అనుకుంటున్నాం కదా. నిద్ర లేవగానే వస్తున్నాయి, పడుకోగానే పోతున్నాయి. కర్మలు ఆచరిస్తుంటే వ్యక్తిత్వం ఉంటుందంటే అట్లా. అవును గురుగారు, నిద్ర కూడా మీరు ఒక వృత్తి అని చెప్పారు కదా. నిద్ర కూడా వృత్తి అక్కడ కూడా ఉందని అర్థం. ఈ వ్యక్తిత్వం కూడా ఉందని అర్థం. ఓహో.
కానీ ఈ వ్యక్తిత్వం లయం, అహంకారం లయమై ఉంటుంది సమాధిలో నిద్రపోయేటప్పుడు. ఉన్నప్పుడు, సమాధిలో అయినప్పుడు, ఏమంటారు శ్రీనివాసరావు గారు? సమాధిలో ఉన్నప్పుడు మాత్రమే లయం అవుతుందేమో. అసలు నాశనం కాదు, లయం అవుతుంది. మళ్ళీ వస్తుంది కదా సమాధి నుంచి పెట్టడం కానీ. అదే లయం అవుతుంది అంతే, నాశనం అవ్వదు. నాశనం కాదు. అంటే అర్థం ఏంటి? 3 అవస్థల్లో అహంకారం ఉన్నట్టేగా. అంతే. మరి ఉండదు ఎట్లా చెబుతావు? నువ్వు చేసే పాపకర్మలు, పుణ్యకర్మలు, నిద్ర ఎందుకు ఉంటుందని అడిగారు మహర్షిని. పాపం వల్ల అన్నాడు ఆయన. ఓ ఏమా గురువుగారు, కానీ మరి నిద్ర ఎందుకు కోరుకుంటాడు గురువుగారు మనిషి? సుఖం. పాపం చేయడానికి పోని. పాపం చేయకుండా ఉండడానికి అనొచ్చు కదా గురువు గారు, ఎందుకంటే అక్కడ మనసు లయమై ఉంటుంది కదా. ఏమైనా ఉందమ్మా అక్కడ. ఇంత బాధ్యతల నుంచి మర్చిపోవడం కోసం నిద్ర. అది మీ చేతుల్లో లేదు. ఉహు. బరువు మోస్తూ పోతున్నావు శవాన్ని. మోస్తూ అవును మోస్తూ గురువుగారు. అక్కడ పెట్టావు. నిద్రలో ఉండేది మళ్ళీ మోస్తున్నావు లేదా దేహాన్ని? అవును. బరువులు, అటువంటి బాధ్యతలు అన్నీ. నిద్రలో పని మానుకున్నావే తప్ప నీ వాసనలు, కోరికలు, బంధాలు పక్కకు పెట్టి ఉన్నావు అక్కడ. పక్కకేం ఆనందమై పెట్టలేండి. సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాల్లో తిరుగుతున్నాడుగా. అక్కడ పక్కన ఎక్కడ పెట్టాడు? పెట్టాడు. పక్కన అది పెట్టలేదు, కరెక్ట్. తిరుగుతున్నాడు. అక్కడ కూడా తిరుగుతున్నాడు. అది స్వప్నావస్థ కదండి. అయినా గాని కలగనేది నీవు, అంటే భయపడేది నీవు. సుషుప్తిలో అలా ఉండదు కదా గురువు గారు, అన్నిట్లో మంచి ఉన్నది గాఢ ఒకటే. నిద్రలో ఏం ఉండదు కదా. అమ్మా, ఈ 3 అవస్థలలోనూ ఆ ఎన్ని జన్మలెత్తినప్పటికీ అహంకారంతోనే ఉంటావు నువ్వు. ఆ గురువు గారు. ఒక్క స్వరూప జ్ఞానముతోటే ఇదిగో బుద్ధిపూర్వకంగా కానీ అబుద్ధిపూర్వకంగా చేసే కర్మలు అంటవు అని చెప్పడు. అంటే స్వప్నంలో కూడా ఇదే నేనేమంటున్నానంటే ఏకాగ్రతతో నిశ్చలత్వానికి వస్తే, ఏకాగ్రతతో ఒక దాని మీద నిశ్చలత్వానికి వస్తే అప్పుడు అహంకారం అణిగిపోతుందేమో అనుకున్నాను గురువు గారు. అది నా డౌట్. ఏమడిగిపోదు. ఆ కాసేపేనేమో. శ్రీనివాసరావు గారు వినండి, చెప్పు ఎంత తేలిలాగా ఉంటుంది. చెప్పు తీస్తుంది. ఇదే ఆ కాసేపు ఉంటుంది. లేదు బొస కొడుతుంది. మళ్ళీ చెప్పుకుంది తేలి కదా, పామే బొస కొడుతుంది. భయపడుతుందని తేలన్నా కాట ఇది కానీ బొస కొడుతుంది. కనుక స్వరూప జ్ఞానము ఒక్కటి మాత్రమే ఇటువంటి అవస్థాత్రయములకి, జనన మరణాలకి, పాప పుణ్యాస్కారము అని చెప్పు. కానీ మరి దానికి మళ్ళీ అనుగ్రహంతోనే అన్నారుగా ఒకటి రైడరు. ఆ అనుగ్రహమే ఆత్మతత్వం. సూపర్. ఉండదు. నీవు పిల్లవాడిని సంకన పెట్టుకుని ఎతుకుతున్నావు ప్రపంచం అంతా. పిల్లవాడు అనుగ్రహము, ఉన్నానన్న అనుగ్రహము, గురువు నీతోనే ఉన్నాడు అనుగ్రహము కాదు. మరి మహర్షి చెప్పారుగా, నీ గురువు ఎవరంటే ఆత్మే అన్నాడు. నేను అదే అంట. నీతోనే ఉన్నది అది. ఈ అహంకారానికి, ఆత్మకి గీత చాలా పల్చగా ఉంటుంది. క్షణకాలంలో సృష్టి అదృశ్యమైపోయిందా లేదా అని తెలిపోతే, అవునండి, క్షణకాలంలో బయటకు వచ్చావా లేదా? అవునండి. మరి అది ఎంత పల్చగా ఉంటుంది అంటే నీవు గుర్తించలేనంత పల్చగా ఉంటుంది అది. ఏది సృష్టి, ఏది ఆత్మ అనేది నీవు గుర్తించలేవు అక్కడ. ఎంతకాలంలో అదృశ్యమవుతుంది, ఎంతకాలంలో ఎక్స్పాండ్ అయిపోతుంది. దృష్టి అంటే జ్ఞానం.
ఏనాయన రవి? గురువు గారు. దృష్టి అంటే జ్ఞానము, గురువు గారు. బాహ్య దృష్టి అంటే అహంకారపు ధోరణి, జ్ఞాన దృష్టి అంటే ఆత్మజ్ఞానం, అహం స్ఫురణ. సో ఈ అహం స్ఫురణ అనేది దీనితోనే ఉంటుంది, బయటెక్కడా ఉండదు. ఆత్మను విడిచి జీవుడు ఉండడు. మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా జీవభావంతో ఉండే కదా. కాబట్టి నీవే అదై ఉంటూ నాకు తెలియదంటూ కర్మలు ఆచరిస్తున్నప్పుడు మరి దీనికి పరిష్కారం స్వరూప జ్ఞానం అని చెప్తున్నారు ఇక్కడ. ఏమ్మా అర్థమైందమ్మా పద్మజ? గురుగారు అర్థమైంది గురుగారు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? పాపకర్మలు పుణ్యకర్మలు? లేదు గురుగారు. అందుకనే పతంజలి మహర్షి ఒక మాట చెప్తాడు, ఎవరి అకౌంట్ లో అయితే పాప పుణ్య కర్మలు 0 అవుతాయో వారికి యోగం సిద్ధిస్తుంది, అంటే స్వరూప జ్ఞానం ఉంటుంది. దాన్ని మహర్షులు వారు ఏమని చెప్పారు? పాప పుణ్య కర్మలు సహితములు బంధ హేతువులు, నీవెవరివో తెలుసుకో, ఇదంతా ఎగిరిపోతుంది, ఉండదు. అదే నువ్వు పాపివని ఎందుకు అనుకుంటావు, అలా అనుకోవడంలో నువ్వు పాపివి అవుతావు, ముందుకెళ్ళు అని చెప్పేసి అంటారు భగవాన్. గురుగారు పాపలు పుణ్యులు లేరు, జ్ఞానులు అజ్ఞానులు లేరు. ఈ భేదం అంతా కూడా అహంకారమే సృష్టించుకుంటుంది. గురుగారు అభేదమైనది ఆత్మస్థితి. ఆత్మ ప్రకాశమందు భేదము నశించిపోతుందని చెప్పుకోవటం. మరి ఆశ్చర్యం అని ఎందుకన్నారు? అది నీవే కాబట్టి. నువ్వేమంటావు? అమ్మయ్య దొరికింది కంఠాభరణం అంటావు, దొరకటం ఆశ్చర్యం ఉన్నా కదా. అవును గురుగారు. అవును. అమ్మయ్య నేను ఆత్మను తెలుసుకున్నానంటానికి నీవే ఆత్మ ఏమంటూ తెలుసుకోవడం ఏంటి? అందుకని మహర్షుల వారు దశముడి కథ చెప్పాడు. ఆదిశంకరులు కంఠాభరణం చెప్పారు. కాబట్టి పోలేదు దొరికింది అంటున్నావు. పోవటము ఒక భావన, దొరకటం ఆశ్చర్యం. నాకు ఆత్మ తెలియటం లేదు అనేది నీ భావన. ఇప్పుడు కూడా నా ఆత్మ తెలియదు అంటుంటావు. ఆత్మ ప్రకాశంలో నేను ఆత్మ ఉంటూ పోలేదంటానేంటి? నేను అదే కదా, నేను ఉన్నదే నేను కదా అని చెప్పి నీకు ఆత్మగా తెలియటం ఆశ్చర్యమేగా. మరి కొత్తగా ఏది రాదమ్మా, ఏదో కొత్తగా వస్తుందని అనుకోబాకు. ఏది రాదు కొత్తగా. ఇప్పుడు కూడా నీవు అదేను. అదే అయితే నాకెందుకు తెలియదు అంటున్నావు. మరి కంఠాభరణం నీ మెంట్లో ఉంటే ఎందుకు తెలియదు? నీ దృష్టి బయట ఉంది, అందుకని తెలియటల్లా. దృష్టి అంతర్ముఖం చెయ్యి, కంఠాభరణం కనబడుతుంది, ఆత్మ కనబడుతుంది. మరి అత్యంత తేలికైందే కదా ఇది. చాలా ఏమా పద్మజ, ఇందులో కష్టమే ఉంది. నిన్నేమన్నా ఆ పని చేయి ఈ పని చేయి అన్నారా? అదేంటి? ఏమన్నా సంపాదించమన్నారా? అదేంటి? ఇది రాదని చెప్పారుగా. కాబట్టి
నీవే ఆత్మవై ఉంటూ నాకు తెలియటం లేదనేది ఆశ్చర్యకరం. చంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతకడం ఆశ్చర్యకరం. ఆభరణ మెళ్ళలోనే ఉంటూ పోయింది అనుకోవటం ఆశ్చర్యకరం. నీవు ఆత్మవై ఏమనుకోవటం ఆశ్చర్యకరం. అది ఇక్కడ ఆశ్చర్యానికి ఇన్ని ఉదాహరణలు చెప్పారు. రవి ఇంకేమైనా ఉందా? అది అంటే అది ముందు కూడా మీరు చెప్పారు. అంటే అది ప్రకటితం అవుతున్నప్పుడు అది మనకి ఎస్టాబ్లిష్ అయింది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే అన్యత్వం ఒకటి ఉండదు అన్నారు కదా గురువు గారు. అంటే ఆ తర్వాత కూడా అన్యత్వం ఉంటుంది. అంటే అది ఎస్టాబ్లిష్ నేనున్నాను అన్న ఇది ఖచ్చితంగా అది ఎస్టాబ్లిష్ చేస్తుంటారా? అన్యంగా అనుకునేది కూడా అప్పుడే అవుతుంది. ఆభరణం అన్యం అనుకున్నది కూడా బంగారంగా ఉందా? ఆభరణం కూడా బంగారమే అంటున్నావు, అన్యత్వం ఎక్కడుంది? గురువు గారు ఏమో కూడా ఆత్మే అన్నారుగా, జగత్తు ఆత్మే అన్నారుగా. అంటే అది ఎస్టాబ్లిష్ అయిందన్నట్టు మనకి రుజువు ఎలా అని ఇదే మనకంటే ఎక్కడ రుజువుకి? గురువు గారు రుజువుకి నువ్వు ఉండాలిగా. నేను అదే అంటే అది ఎలా అని అంటే నాకు తెలియదు కదా. అదే నువ్వు ఆత్మ ప్రకాశంలో రవి ఉంటాడు. గురువు గారు బయటకు వచ్చాక రవి కూడా ఆత్మే అంటావు. అంటావు అంతకంటే ఏం కదా. వ్యక్తిత్వం నశిస్తుంది అనేది అక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది. వ్యక్తిత్వం లేదు అక్కడ నశించటం లేదు. అదే లేదు. ద్వంద్వాలే ఉండవు, కష్ట సుఖాలు లేవు, పాప పుణ్యాలు లేవు, సుఖ దుఃఖాలు లేవు, జన మరణాలు లేవు. అంటే అవన్నీ ఉంటే అది కానట్టే. అప్పుడు ఆ భావనలు మళ్ళీ వస్తాయి. ఇవి ఉన్నంత వరకు అది ఏం కానట్టు. అది ఎప్పుడైతే వచ్చినప్పుడు ఈ భావనలే ఉండవు. ఇంకేత ఆయనే లేడుగా. పోయేదేవుడు పుట్టేదేవుడు, జన మరణాలు లేవు. ఆత్మ సాక్షాత్కారం చేస్తే వచ్చే లాభం ఏమిటి? ఆత్మవిచారం ఎందుకు చేయాలి అని అడిగితే అని చెప్పింది అదేగా. చావు పుట్టుకలు లేవు బొమ్మన్నాడు. ఎందుకు లేవని అంటే ఆయన ఏమిటి ఆయన తెలిసిపోయింది. ఇంకా చావేవాడికి పుట్టుకేవాడికి. నేను అనేది చాలా మంది అనుభవం అయింది అంటుంటారు కదా. అసలు అనుభవము అయింది అంటే అక్కడ నీకు తర్వాత ఈ వ్యక్తిత్వము లేనట్టుగా ఎగిరిపోతే అప్పుడు ఈ జనన మరణాలు గోల ఉండదు. అంటే అవన్నీ మళ్ళీ నాకు మరణం ఉంది, నాకు జననం ఉంది అనుకుంటే కానట్టే కదా అంటున్నా. శరీరానికి విను, పుట్టుగా మరణం ఆత్మలోనిది. సముద్రంలో పడుతూ ఉంటాయి, సముద్రాన్ని విడిచలేదుగా. అవును, అంతా ఆత్మలోనిదే. అది దేహం కూడా ఆత్మే అన్నారుగా. ఆత్మను విడిచి దేహం లేదు, ఆత్మను విడిచి మనస్సు లేదు, ఆత్మను విడిచి సృష్టి లేదు. అట్లా సర్వం కల్విదం బ్రహ్మ. అంటే అది అనుభవం, అది ప్రకాశించినప్పుడు ఉన్నది అది మాత్రమే అని ఖచ్చితంగా తెలుస్తుంది. అంతేకాదు, మనస్సు బయటకు వచ్చినప్పుడు ఇదంతా కూడా ఆత్మలోనిది అని తెలుస్తుంది. అది మాత్రమే అనుభవం. అట్లా అవుతేనే అనుభవం. అంతే కదా గురువు గారు? అంతేగా మరి. అదే అంటే చాలా మంది అనుభవం అయిందో ఏదో చెప్తుంటారు, కానీ అది ఎలా నిర్ణయపడుతుంది అనేది తెలుసుకుంటారు ఇక్కడ అవుతుంది. మనోవికారం కావచ్చు. అదే మనస్సు ఉంటుంది, వేయించిన గింజ రూపేణ ఉంటుంది, రూపేణ ఉంటుంది. దాంతో బట్టి రిమైనింగ్ ప్రారంభ కర్మం చూస్తూ ఉంటాడు దేహం ఉన్నంత వరకు. 16 ఏళ్ళ ఆత్మప్రకాశంతో దేహం అదృశ్యం అయిపోతుంది. 19 ఉందిగా మరి. అవును, చెప్పినట్టు. అంటే అది ఎస్టాబ్లిష్ అయితే అది ఉన్నది అది మాత్రమే అన్నది రూఢి అవుతుంది. అప్పుడు మాత్రమే అది అనుభవంలోకి తీసుకోవచ్చు. ఆ అనుభవం కూడా ఆత్మ అనుభవం, జీవుడికి కాదు. జీవుడికి. గురుగారు ఏమా పద్మజ, ఇంకేమైనా ఉందా? అనుమానం అదృశ్యం అయిపోయిందా? గురుగారు సత్యం గావించబడింది. దృశ్యం అదృశ్యం అయిపోయింది. ఫైన్. నమస్కారం గురువు గారు.
నమస్తే నాయన మూర్తి గారు చెప్పండి. ఇప్పుడు ఆత్మానుభవం వచ్చింది వెంటనే అంతవరకు మొత్తం సంచితం ఆగామి మొత్తం రద్దయిపోతాయా? వెంటనే జారిపోవచ్చు. ఒకవేళ అక్కడి నుంచి చేసిన కర్మే ఉండొచ్చు, చాలా అవకాశం ఉందా? కర్త అనేవాడు ఉండడు కాబట్టి అన్ని అదృశ్యం అయిపోతాయి. అంటే రాజుగారి మళ్ళా భ్రష్టత్వం వచ్చింది, మళ్ళా భ్రష్టత్వం వచ్చింది ఎట్లా? కాదండి, రాజుగారికి 3 భార్యలు ఉంటాడు. రాజుగారు పోయినాడు, ఒకళ్ళకి వైధర్యం వచ్చి ఒకళ్ళకి ముత్తైదుగా ఉంటుంది కదా. ముగ్గురికి 3 ఎగిరిపోతాయి అన్నారు. కర్త ఉండడు, కర్మలు ఆచరిస్తూ ఉంటాడు, చూసే వాళ్ళకి మాత్రమే. కాబట్టి ఇప్పుడు కూడా కర్త నీవు కాదు, కర్త ఆత్మేను. అదే నువ్వు ఒక పనిముట్టివి, అది చేస్తూ పోతుంది. దేహత్వ బుద్ధితో అనుకుంటావు నేను చేస్తున్నాను, అందుకని నిన్ను బాధిస్తున్నాయి అవి, అంతకంటే ఏం లేదు. సో స్వరూప జ్ఞానం తర్వాత కూడా కర్మలు ఉంటాయి, కాకపోతే అవి బంధహేతువులు కాదు, భోగహేతువులు. అంటే మళ్ళా భ్రమలో